ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలీలు మీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యందు సంపూర్ణమైన విమోచన దొరుకును. దేవుడి మీదనే ఆశ పెట్టుకొనుము, దేవుడి మీదనే ఆశ పెట్టుకొనుము, ఆయన యందు కృప దొరుకును. చూడండి, వాక్యం చెప్తున్న మాట, దేవుని మీద నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన కృప చేత నిన్ను కాపాడుతారు. ఆయన కృపను బట్టి ఇంకా చాలా కొంతమంది అనుకుంటారు ప్రభు రాకడ ఆలస్యమైంది, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు లోకములో దేని మీద పడితే దాని మీద ఆశ కలిగి ఆలోచన కలిగి ఏం లేదులే, ఏం జరగదులే అని కొన్నిసార్లు భ్రమపడేవారులుగా ఉన్నారు. ఏ విషయంలో భ్రమపడద్దు. దేవుని కృపను బట్టే ఆయన ఆగుతున్నాడు, ఆపుతున్నాడు. కాబట్టి మనము ఏ సమయమునకైనా ఎప్పటికైనా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు ఆయన యొద్ద అప్పుడు నీవు కృప దొరుకుతుంది. అప్పుడు ఆయన వారిని కాపాడబడేటట్లుగా ఆయన కృపలో ఆయన స్థిరపరుస్తాడు, ఆయన కార్యములు నెరవేరుస్తాడు. అలాగనే మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారానే కలిగింది. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పంపించాడు ప్రభు, కానీ కృపయు సమాధానము దేవుని వలనే సత్యమును మనకు క్రీస్తు ద్వారానే కలిగి ఉన్నది. ఎందుకంటే ఆయన కృపను బట్టే దేవుణ్ణి మనము ఆయన సన్నిధిలో ఆయన మీదే మనం ఆశ కలిగి, ఒకసారి ఒక స్త్రీ పాపం చేస్తూ పట్టబడి ఉన్నప్పుడు గవిని యొద్ద యేసుక్రీస్తు ఉన్నారని చూసి అటు నుంచి రాళ్ళతో కొట్టుకుంటూ ఓ స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు వారిని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమె పాపం చేస్తూ పట్టబడింది, రాళ్ళతో కొట్టాలని మరి శాసనాలు చెప్తున్నాయి కదా, ధర్మశాస్త్రం. మరి మీరేమంటారు? ప్రభు సన్నిధిలోకి తీసుకొచ్చాను. ఎందుకంటే ఆయన కృప చూపించే దేవుడు కదండి. కృపా సత్యములు ఆయనలో ఉన్నాయి. కాబట్టి మనం గమనించినట్లయితే 10లోకి వచ్చేలకి 8వ అధ్యాయం యోహాను సువార్త 10లో యేసు తలెత్తి చూసి, అమ్మా, వారిలో ఒక్కరైనా ఎవరైనా నిన్ను శిక్షించారా, శిక్ష విధించారా అంటే నాకు శిక్ష విధించలేదని ఆమె చెప్పినప్పుడు 8లోకి వచ్చేలకే ప్రభు అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించనని నీవు వెళ్ళి ఇక పాపము చేయకుండానట్లు అని ఆమెతో చెప్పినని రాయబడింది. తలెత్తి చూశాడు. ధర్మశాస్త్రాలు పట్టుకొని తిరుగుతున్నారు కదా, శాసనాలని చెప్తున్నారు కదా అని. ధర్మశాస్త్రాలని ఆయన కృపచేతనే ఆయన మార్చి చెబుతున్న మాట, తెలుసో తెలియకో పాపం చేసావు, వయసు ఒరవడిలో ఉండి, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు, శిక్షిస్తే నేను శిక్షిస్తా. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక మీదట పాపం చేయొద్దు. ఏదో ఆశించో, డబ్బులకు ఆశించో, శరీర కోరికలకు ఆశించో చేసావు, ఇక మీదట పాపం చేయొద్దు. దేవుడి మీదే ఆశ కలిగుండు, లేదంటే మరింత కీడు నీకు కలుగుతుంది. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆశించిన వారికి ఆయన కృప దొరుకుతుంది. వాళ్ళందరూ శిక్షించడానికి సిద్ధపడ్డారు, కానీ యేసు ప్రభువారు
ఆమె మీద కృప చూపించాడు. ఆమెలో ఉన్న పాపములన్నీ క్షమించాడు. ఇక మీదట పాపం చేయొద్దని చెప్పాడు. నీ వాక్యం వింటున్న నీ జీవితంలో యేసుక్రీస్తునొద్ద కృప దొరుకుతుంది. ఆయన మీదే ఆశ కలుగుండు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములు చదివితే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణునిగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు యేసుక్రీస్తు. పాపములో నుండి, వ్యసనములో నుండి, బలహీనతలోంచి, బంధకములోంచి విడిపించగలిగి రక్షించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. వాక్యం చెప్తున్న మాట అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. సంపూర్ణ రక్షణ ఆయన దగ్గర ఉన్నది. ఆయన మీదే నువ్వు ఆశ కలుగుండు. దేవుడి మీదే ఆశ కలుగుండు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు 5వ అధ్యాయం 27వ వచనములో, నిర్దోషమైన దానిని మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మీరేం చేయాలంటే వాక్యముతో ఉతక స్థానము చేయబడాలి. వాక్యము చేత శుద్ధి చేయబడాలి. వాక్యం మీద నువ్వు ఆశ కలిగి ఉండాలి. వాక్యం మీద నీకు వాంఛ కలిగి ఉండాలి. వాక్యం అందే చాలా జాగ్రత్తగా గమనించాలి. తాను దేవుడు అప్పగించుకున్నటువంటి గల కారణము వాక్యము చేత ఉతక స్థానము చేయబడాలి. దేవుని వాక్యం చెప్తున్న మాట. అప్పుడు ఆయన కృప మనకు దొరుకుతుంది. విలాపీ వాక్యములు వాళ్ళు చెప్తారు, ఒకప్పుడు ఘనతాస్పదముగా ఉండవలసినటువంటి పట్టణము ఏకాకి అయిపోయింది. వాళ్ళ తల మీద ఉన్న కిరీటములు పడిపోయినాయి. ఇదిగో హిమము కంటే తెల్లగా, పగటము కంటే ఎర్రనగా, ముచ్చము కంటే నీలముగా ఉండవలసినటువంటి రూపము, ఆకారమంతా బొగ్గు వంటే నలుపుగా అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని దృష్టికి వీరు పాపం చేశారు. పాపం చేసినందున దేవుని కృప దూరం అయిపోయింది. దేవుని కనికరము దూరం అయిపోయింది. విలాపి వాక్యములు 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. నెమ్మదికి నాకును ఆయన బహుదూరముగా చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరిచిపోయాను. చూసారండి, వాళ్ళ జీవితంలో నెమ్మదికి ఇదిగో నేను బహుదూరం అయిపోయాను, మేలు ఎలా ఉంటుందో అసలు అది మరిచిపోయామని చెప్తున్నారు అక్కడ. అందుకని 18లో నాకు బలము ఉండగానే అనుకుంటుని యెహోవా యందు నాకొక ఇదిగో ఆశలు లేవనుకుంటుని అని చెప్తున్నారు. లేవనుకుంటునని చెప్తున్నారు. కారణం ఏమైపోయిందంటే వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేదు. వాళ్ళ జీవితంలో ఇదిగో మేలు అనేది లేదు. కారణం ఏంటంటే అయ్యా మేము దేవుని దృష్టికి పాపము చేసి ఉన్నాం. ఘనతాస్పదముగా ఉండవలసినటువంటి జీవితాలు హీనమైన స్థితిలోకి వచ్చేసినాయి. వాక్యం చెప్తున్నమాట. కారణం లోక సంబంధమైన వాటి మీదే ఆశ కలిగి ఉండటం, వాటి మీద ఆశ పెట్టుకొనటం వలన ఇట్టిది వారికి దూరం అయిపోయినది. వాక్యం చెప్తున్నమాట. ఇదిగో నిన్ను దేవుని వాక్యము చేత ఆయన హెచ్చరిక చేస్తున్నారు. నువ్వు దేవుని యొద్దకు రా. ఇదిగో నీవు ఆశ కలిగిన ప్రతి విషయములో ఆయన తృప్తిపరుస్తాడు, సమృద్ధి కలుగు చేస్తాడు. నీ కలిగిన సమస్తమును కూడా ఆశీర్వదించగలిగిన సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మీద నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకో, కృప దొరుకును. ప్రతి పాపము నుంచి విడిపించబడి ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి లేవనెత్తగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కాబట్టి ఏ స్థితిలో నువ్వు ఇంకా లోకములో ఎంతోమందిని ఆశించి మోసపోయి నానా విధమైనటువంటి ఇబ్బందుల్లో, తిప్పల్లో, దెబ్బలు తిని ఉన్నారేమో, దేవుని మీద నువ్వు ఆశ కలుగుండు. నీ ప్రాణమును, నీకును,
నెమ్మది కలుగు చేసి నీ సరిహద్దులలో విశాలపరచగలిగిన ప్రభు ఆయన మీద ఆనుకొని ఉండు. కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభు, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మీ మీద ఆశ, దేవుని మీద ఆశ కలిగి ఉంటే కృప దొరుకును. కృపను బట్టి పాపములో ఉన్నవారు క్షమించబడ్డారు. కృపను బట్టి అణగారిపోయిన జీవితాన్ని లేవనెత్తావు. కృపను బట్టి ప్రభా మరి అనేకమైన స్థితిగతుల మధ్యలో ఉన్నవారిని విడిపిస్తున్నావు. ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద మీ కృపా కనికరమును చూపించి మీ మీద మనస్సును మరలించండి. మీ మీద ఆశపడే ప్రాణముగా, మీ మీద ఆశ పెట్టుకునే వారుగా ఆయుధపరిచి బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.